హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇట్స్ యువర్ కేఎస్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను మారుతి సుజుకి నెక్సా వాళ్ళ ఫ్రాంక్స్ కార్ అనమాట. ఈ కార్లో మనకి ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకి హ్యూజ్ మ్యాసివ్ గ్రిల్తో చాలా బ్యూటిఫుల్గా ఒక హ్యాచ్ బ్యాగ్ని అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి బిగ్ డిఆర్ఎల్ విత్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి క్యూబ్ డిజైన్స్తో హెడ్లైట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి ప్లాస్టిక్ క్లేడింగ్ కూడా చూసుకోవచ్చు. సిల్వర్ అండ్ బ్లాక్లో చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి మస్కులర్ కట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి బెస్ట్ క్వాలిటీతో చాలా బ్యూటిఫుల్గా ఈ కార్ని అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి నార్మల్ వైపర్స్ చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులో అడాన్స్ లాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. అండ్ మనకి సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకి ప్లాస్టిక్ క్లాడింగ్ చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. డోర్కి కూడా క్లాడింగ్ అయితే ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉందన్నమాట. సో నో వరీస్. అండ్ ఇంకా మనకి టైర్ విషయానికి వస్తే ఈ విధమైన అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట అలాయ్ వీల్. అండ్ మనకి ప్రొఫైల్ చూసుకుంటే 195/60 R16 ఇంచ్ అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకి మ్యాక్ పర్సన్ స్ట్రట్స్ ఫ్రంట్ అండ్ ట్విస్ట్ బీమ్ రేర్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి బెటర్ కంఫర్ట్ అండ్ బెటర్ స్టెబిలిటీ అయితే ఇస్తుంది. మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్తో కూడా వస్తుంది. బెటర్ ఫర్ ఇండియన్ రోడ్స్ అనమాట. ఇంకా జనరల్ కంఫర్టబిలిటీతో స్ట్రాంగ్ స్టెబిలిటీ అట్ హై స్పీడ్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా సస్పెన్షన్ వల్ల స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఇంకా రేర్ టైర్ చూసుకున్నా సరే 195/60 R16 ఇంచ్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. మనకు అక్కడ మధ్యలో మనకి మారుతి సుజుకి వాళ్ళ సింబల్ అయితే వస్తుందన్నమాట టైర్ మీద. ఈ కార్కి అయితే ప్రజెంట్ అయితే పెట్టలేదు. మీరు కార్ కొనుక్కున్నట్లయితే మీకు ఆ సింబల్ అయితే టైర్ మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో వీల్స్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇంకా రేర్ విషయానికి వస్తే రేర్లో మనం అయితే చూసుకోవచ్చు కనెక్టెడ్ టైల్ లైట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా మనకి హాలోజన్ బల్బ్స్ అయితే కనబడడం అనమాట. మొత్తం ఎల్ఈడియే. మనకి ఫ్రాంక్స్ బ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనకి మారుతి సుజుకి లోగో చూసుకోవచ్చు. రేర్లో పార్కింగ్ సెన్సర్స్ అండ్ రిఫ్లెక్టర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ రేర్లో సిల్వర్ అండ్ బ్లాక్తో చాలా బ్యూటిఫుల్గా క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మనకి పైన చూసుకున్నట్లయితే మనకి రేర్ లైట్ అయితే ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బ్యాచింగ్ చూసుకోవచ్చు. అండ్ మిర్రర్ది హీటింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి 308 లీటర్స్ బూట్ స్పేస్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. మనకి రేర్ సీట్స్ అయితే 60/40 స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి రేర్ టైర్ కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి చాలా స్టోరేజ్ ఏరియా కూడా పర్లేదు, డీసెంట్ ఎనఫ్ ఉందన్నమాట. అండ్ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నా కూడా సేమ్ క్లాడింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి కార్లో ఇంకా యాక్సరీస్ కూడా చాలా ఉంటాయి. యాక్సరీస్ వేస్తే కార్ ఇంకా లుక్ కూడా చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా సైడ్ వేరే చూసుకుంటే సైడ్ ఓవర్ వ్యూమ్ చూసుకుంటే ఈ విధమైన ఓవర్ వ్యూమ్ ఉందన్నమాట. ఇంకా మనకి ఓల్డ్ డోర్ గ్రాబ్ హ్యాండిల్స్తో చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి రూఫ్ రైలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి షార్ఫిన్ యాంటీనా కూడా చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. మనకి 2 కీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా కీస్ అయితే మనకి అయితే ఉంటుంది అనమాట. అండ్ రేర్ సీట్స్ చూసుకున్నట్లయితే సమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కైండ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ 3 ప్యాసింజర్స్కి హెడ్ రెస్ట్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా చూసుకోవచ్చు. అండ్ 37 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ సైడ్ డోర్స్ విషయానికి వస్తే మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్తో సాఫ్ట్ టచెస్తో చాలా బ్యూటిఫుల్గా అయితే డోర్ అయితే బల్కీగా అయితే కనబడుతుంది అనమాట. మనకి ఇక్కడ సాఫ్ట్ టచెస్ అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రంట్ డోర్లో చూసుకున్నట్లయితే అండ్ సిల్వర్తో మనకి చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు, పవర్ బటన్ చూసుకోవచ్చు, బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు. అండ్ మనకి సాఫ్ట్ టచెస్ కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మనకి డాష్బోర్డ్ వ్యూ అయితే ఈ విధమైన డాష్బోర్డ్ అయితే కనబడుతుంది. ఇంకా మనకి రైట్ సైడ్ ప్యాసింజర్ డోర్ చూసుకుంటే ఈ విధమైన చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సాఫ్ట్ టచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి స్పీకర్ చూసుకోవచ్చు, బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు, పవర్ బటన్ చూసుకోవచ్చు, డోర్ ఓపెనింగ్ అండ్ లాక్ బటన్ కూడా చూసుకోవడానికి జరుగుతుంది. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వస్తే సిల్వర్లో మనకు చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ జరుగుతుంది. మనకి మారుతి ఓల్డ్ ఓజీ అవే బటన్స్ అనమాట. అండ్ మనకి బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు. అండ్
పవర్ బటన్స్, విండో కంట్రోల్స్ ఇవన్నీ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకుంటే ట్రాక్షన్ ఆఫ్, ఆటో స్టార్ట్ స్టాప్, బానెట్ ఓపెన్, హెడ్లైట్ లెవెలర్ అండ్ ఫ్యూల్ ఓపెనర్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఏసీ వెంట్ డిజైన్ అయితే ఈ విధమైన డిజైన్ అయితే ఉంటుంది. వాళ్ళకి మాన్యువల్గా హైట్ అండ్ రీచ్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట డ్రైవర్ సీట్. ఇంకా నేనైతే 6 feet ఉన్నా, నాకైతే కొంచెం హెడ్ రూమ్ అయితే కొంచెం కాదు చాలా అన్కంఫర్టబుల్ అయితే అనిపించింది. అండ్ ఇంకా థై సపోర్ట్ అయితే పర్లేదు. అండ్ మనకి ఇదైతే ఈ స్టీరింగ్ అయితే అడ్జస్టబుల్ అయితే ఉందన్నమాట. అండ్ డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మోడ్స్ అండ్ కాల్ ఇవి ఆప్షన్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్తో చాలా బ్యూటిఫుల్గా అయితే స్టీరింగ్ వీల్ కూడా ఉందన్నమాట. ఇంకా మనకి సేమ్ మన మారుతి క్లస్టర్ తెలిసిందే కదా, సేమ్ అదే క్లస్టర్ అనమాట. మనకి ఆన్ చేసినట్లయితే ఈ విధమైన కీ అయితే ఈ విధమైన యానిమేషన్ అయితే కనబడుతుంది అనమాట. సో మనకి చూసుకున్నట్లయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా డాష్బోర్డ్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి కంట్రోల్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. అండ్ కింద మనకి ఛార్జింగ్ సాకెట్స్ చూసుకోవచ్చు, కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ చూసుకోవచ్చు, అండ్ హ్యాండ్ బ్రేక్ చూసుకోవచ్చు. ఇంకా రేర్లో మనకి ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ ఏరియా కింద అయితే కూడా ఉందన్నమాట. అండ్ ఇందులో డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఇందులో మనకి ఆర్మ్ రెస్ట్ అయితే లేదనమాట టాప్ ఎండ్లో కూడా. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనకి ఇక్కడైతే నార్మల్గానే ఉంది, ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓఆర్విఎం చూసుకోవచ్చు, నార్మల్ ఓఆర్విఎం. అండ్ మనకి గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్లో స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ డాష్బోర్డ్ అయితే పర్లేదు, కొంచెం డీసెంట్గా బాగానే ఉందన్నమాట, టచ్ ఫీల్ ఇవంతా. అండ్ ఇక స్క్రీన్ విషయానికి వస్తే 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ హై డిఫైనింగ్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి మిడ్ డే వేరియంట్స్ అయితే 7-inch స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కింద మనకి బేసిక్ కంట్రోల్స్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. కార్కి సంబంధించి కార్ సెట్టింగ్స్, ఇంకా బ్లూటూత్, ఇంకా చిన్న నార్మల్ బేసిక్ కంట్రోల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇంకా ఈ స్క్రీన్ గురించి అయితే మనకు తెలిసిందే, ఎఫ్ఎం ఇంక ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సమ్ బేసిక్ సెట్టింగ్స్ అయితే అన్నీ ఉంటాయి అనమాట. థీమ్ సెట్టింగ్స్, ఇంకా ఫ్యూయల్, ఇంకా కార్కి సంబంధించిన సెట్టింగ్స్, అండ్ ఇవన్నీ చాలా బేసిక్ సెట్టింగ్స్ అయితే మనకి స్క్రీన్లో అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. ఇంకా స్క్రీన్ రెస్పాన్స్ అయితే చాలా బాగానే ఉంది, మనకు పెద్ద ల్యాగ్ అయితే లేదు, పర్లేదు. రెస్పాన్స్ అయితే బాగానే ఉందన్నమాట స్క్రీన్ది. అండ్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే మనకి టాప్ మోడల్లో కూడా రివర్స్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరగలేదన్నమాట. నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. ఇంకా డ్రైవర్ క్లస్టర్ విషయానికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో స్పీడ్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇంజన్ చెక్ లైట్, బ్యాటరీ ఇవన్నీ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి స్క్రీన్లో మధ్యలో చిన్న స్క్రీన్ టైప్ అయితే ఇచ్చారనమాట. ఆ స్క్రీన్లో మనం ఓడో, ఏబీ, ఇంకా ట్రిప్ ఇవన్నీ చూసుకోవడానికి అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా మైలేజ్, ఎఫిషియన్సీ, యావరేజ్, ఇంజన్ హీట్ ఇవన్నీ మనకి ఆ చిన్న మీటర్లో చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా కార్బన్ ఫైబర్ టచెస్తో చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అదైతే ఒరిజినల్ అయితే కాదు. సో ఈ విధమైన మస్కులర్ స్టాన్స్ లుక్స్తో ఈ కార్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే మారుతి వాళ్ళు అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ కార్ లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ మైనస్ ఏంటంటే రేర్ సీట్స్లో ఒకవేళ 6 feet, ఒకవేళ 5.9 ఉంటే కొంచెం ఇబ్బంది, 6 feet అబవ్ ఉన్నా సరే కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే రేర్ సైడ్ హెడ్ రూమ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఇంకా ఒకవేళ 5.8 బిలో ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ విషయానికి వస్తే మనకి 7.79 lakhs ఫర్ బేస్ మోడల్ సిగ్మా వేరియంట్కి అయితే ఉండొచ్చు అనమాట ఎక్స్ షోరూమ్. అండ్ 11.98 lakhs టాప్ అండ్ టర్బో ఆల్ఫా 80 వేరియంట్ అయితే ఉండొచ్చు అనమాట ఎక్స్ షోరూమ్ అయితే. ఇంకా మనం ఈ కార్ అయితే ఒక చిన్న ఫ్యామిలీ డీసెంట్గా ఒక చిన్న కార్ కోసం వెతుకున్నట్లయితే సిటీ పర్పస్కి ఫ్రాంక్స్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అనమాట. సిటీలో ఆఫీస్ పర్పస్ కానీ లేదంటే ఒక చిన్న ఫ్యామిలీ కోసం వెతుకుతున్న ఒక పర్ఫెక్ట్ కార్ కావాలంటే ఫ్రాంక్స్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. అండ్ అన్ని కేటగిరీస్లో చూసుకుంటే సిటీకి ఒక చిన్న కార్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ అనుకుంటే ఫ్రాంక్స్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అనమాట. బానెట్లో మనమైతే ఇన్సులేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇదైతే టాప్ వేరియంట్ అనమాట. ఈ వేరియంట్లో మనకి
1.2 లీటర్ డ్యూయల్ జెట్ వివిటి పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి 1197 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. 76.43 bhp అట్ 6000 rpm, 98.5 న్యూటన్ టార్క్ అట్ 4300 rpm దగ్గర అయితే రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ఆర్ AMTలో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకో ఇంజిన్ ఏం ఆప్షన్ ఉందంటే 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. 998 cc 3 సిలిండర్ 98.69 bhp అట్ 5500 rpm, 147.6 న్యూటన్ టార్క్ అట్ 2000 to 4500 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్లీ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా CNG విషయానికి వస్తే 1.2 లీటర్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు. ఇంకా రేంజ్ విషయానికి వస్తే 20 kmpలు అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 1.2 లీటర్ ఇంజిన్ సస్టైబుల్ ఫర్ సిటీ డ్రైవింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ లెంత్ విషయానికి వస్తే 3995 mm అయితే ఉంటుంది. విత్ విషయానికి వస్తే 1765 mm అయితే ఉంటుంది. వీల్ బేస్ అయితే 2520 mm అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు అయితే వచ్చేసి శీతల్ పార్క్ మారుతి సుజుకి నెక్సా షోరూమ్ వాళ్ళు అనమాట. కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది. ఒకవేళ మీకు ఏమన్నా కార్ గురించి మచ్ మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు షోరూమ్కి వెళ్ళి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదిగా ఈరోజు ఫ్రానెక్స్ మీద ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే. మీకు కానీ మళ్ళీ ఛానల్లో రివ్యూస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇట్స్ యువర్ కేస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.